డోలీలో మృతదేహాన్ని మోసుకుంటూ కొమరాడ జూన్ 16 ఆంధ్రజ్యోతి అంటే వాళ్ళ 17వ తారీఖు కాబట్టి నిన్న జరిగింది. అనారోగ్యం పాలైతే డోలీ, చివరకు ప్రాణాలు కోల్పోయిన డోలీయే. గిరిపుత్రులకు డోలీ మూతలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో మారుమూల గిరి శిఖర గ్రామం వాటకోసుకు చెందిన మెల్లిక వెంకట్రావుకు ఈ నెల 11న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు గ్రామ యువకులు డోలీ కట్టారు. సుమారు 4 కిలోమీటర్లు డోలీ మోసుకుంటూ రాళ్ళు రప్పలు దాటి కొండ దిగి వనకాబడి గ్రామం వరకు చేరుకుంటారు. అక్కడ నుంచి 108 వాహనంలో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. 5 రోజులు చికిత్స పొందిన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇక కష్టమైన వైద్యులు చెప్పడంతో సోమవారం ఆటోలో తిరుగు ప్రయాణం అవగా మార్గం మధ్యలోనే ఆయన మృతి చెందారు. దీంతో వనకాబడిలో మృతదేహానికి గ్రామస్తులు డోలీ కట్టి 4 కిలోమీటర్లు మోసుకుంటూ స్వగ్రామానికి చేరుకున్నారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో విద్యా వైద్య సేవలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత గిరిజనులు వాపోయారు. ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. 2 సంవత్సరాల క్రితం ఇదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పినటువంటి మాట, నేను అధికారంలోకి రాగానే ఈ డోలీ మూతలు ఉండవు అని, ఏదో ఒక గ్రామానికి ఎక్కడ రోడ్డు వేయించి మొత్తం ఇక డోలీ మూతలు లేవని చెప్పి ఆ జనసేన పిల్ల సైకోలతో ఒక ప్రచారం చేయించారు. మరి ఇదేంది? ఏమయ్యా పవన్ కళ్యాణ్, మరి నువ్వు చెప్పిన మాట ఏంది అంటే, నువ్వు చెప్పిన మాట ఎప్పుడు నెరవేర్చుకో కదా, అదే చెబుతావా మళ్ళీ అడిగితే? అంటే డోలీ మూతలు ఎలా ఉన్నాయి చూడండి. అనారోగ్యం పాలైతే డోలీ, చివరకు ప్రాణాలు కోల్పోయినా డోలీయే. అంటే శవాన్ని తగలబెట్టుకోవాలన్నా డోలీ మూతలే, శవాన్ని తెచ్చుకోవాలన్నా డోలీ మూతలే, హాస్పిటల్కి వెళ్ళాలన్నా డోలీ మూతలే అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి మరి రోడ్లు ఎప్పుడు వేపిస్తాడో చెప్పాలి. 2 సంవత్సరాలు అయింది. అదేమన్నా అడిగితే మళ్ళీ మమ్మల్ని కూడా అదేంటి జాతీయ సమగ్రత లేదంటే కులం అనే భావన, మీరు అది నేను ఇది, సనాతిని డ్యామ్ ఉడుషుకు ఈ కాదు అడిగేది. డోలీ మూతల గురించి చెప్పు. రోజు వాగే సొల్లు వాగుడు మాకు వద్దు. లేకపోతే అక్కడ పుట్టా ఇక్కడ పుట్టా, ఢిల్లీ వెళ్తేనే అక్కడ దేశ సమగ్రత అర్థమైద్ది, దేశం అనే ఫీలింగ్ ఢిల్లీ వెళ్తేనే వచ్చిద్ది. అంటే నేను హైదరాబాద్లో ఉంటే దేశం అనే ఫీలింగ్ రాదా? నీకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నీకు దేశం అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? తెలుగుదేశం అనే ఫీలింగ్ వస్తుంది. దాని నుంచి పక్కకు వస్తే దేశం ఏంది, రాష్ట్రం ఏంది, మనుషులు ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది అర్థం అవుద్ది. సో ముందు ఈ డోలీ మూతలకు సంబంధించి రియాక్ట్ అవ్వమని చెప్తా ఉన్నా.